కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్లో రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయ్ చెస్ అకాడమీ నిర్వాహకులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గత 3 ఏళ్లుగా జిల్లా స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ఎస్ఆర్ఎంటీ మాల్లో టోర్నమెంట్ నిర్వహించామని, 6 రౌండ్ల స్విస్ ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో వివిధ వయస్సుల క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఓపెన్ కేటగిరీలో గాయా సాయి సంతోష్ ప్రథమ స్థానంలో నిలవగా, శ్రీరామ్ జైన్, యశస్వి, సత్య వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారన్నారు. విజేతలకు 20,000 నగదుతో పాటు 72 ట్రోఫీలను అందజేశామన్నారు. అంతర్జాతీయ నిబంధనలపై క్రీడాకారులకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఈ వేసవిలో సమ్మర్ చెస్ క్యాంపును ప్రారంభించడం జరుగుతుందని, ఆసక్తి గలవారు కాకినాడలో గల తమ 3 బ్రాంచ్లలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెస్ అకాడమీ కాకినాడ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ శనివారం ఇక్కడ చెస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎస్ఆర్ఎంటీ మాల్లో. మన ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి మాల్ వాళ్ళు మనకి ఎంతగానో కోఆపరేట్ చేశారు. సో ఇది మన 3వ సంవత్సరం వరుసగా ఇది చెస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది మనకి 3వ ఇయర్. సక్సెస్ఫుల్గా మనకి ఈ టోర్నమెంట్లో ఒక 5 ఇయర్స్ బాబు దగ్గర నుంచి 70 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ వరకు అందరూ ఈ టోర్నమెంట్ ఆడడం జరిగింది. మార్నింగ్ మనకి ఉదయం 10:30 నుంచి మొదలై ఈరోజు ఈవినింగ్ 6 o'clock ఈ టోర్నమెంట్ ఫినిష్ అయింది. ఈ టోర్నమెంట్ వచ్చి మనకి 15 minutes + 5 seconds ఇంక్రిమెంట్ స్విస్ ఫార్మేట్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ టోర్నమెంట్ మేము ఆర్గనైజ్ చేయడం గల రీజన్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరిని కూడా ఒక హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా చెస్ ఆడడం వల్ల ఎంత మంచిగా గేమ్ డెవలప్ అవుతుంది, ఎంత బాగా వాళ్ళు లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని వాళ్ళందరికీ తెలియాలి. ఇది కూడా ఒక స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్ లైఫ్ కూడా అందరికీ రీచ్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి అన్నదే మా ఒక మెయిన్ మోటో. గతంలో కూడా మనము ఈ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా బాగా చేయడం జరిగింది. చాలా అచీవ్మెంట్స్ గతంలో రావడం జరిగింది. రీసెంట్గా కూడా ఒక కొత్త అచీవ్మెంట్ వచ్చింది మన అకాడమీకి. బ్రిటిష్ పార్లమెంట్లో మన అకాడమీకి ఒక అవార్డు వచ్చింది. ఇలా చెస్ని యూజ్ చేసి ఈ యంగ్స్టర్స్ అందరినీ కూడా మనం మోటివేట్ చేస్తూ చెస్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకెళ్తున్నాము ప్రతి ఒక్క స్టూడెంట్ని అని చెప్పి మనకి బ్రిటిష్ పార్లమెంట్లో అవార్డు ఇవ్వడం జరిగింది మన రాయ్ చెస్ అకాడమీ. సో ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నది ఏంటి అంటే, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క చెస్ ప్లేయర్కి రాయ్ చెస్ అకాడమీ ముందు ఉంటుంది హెల్ప్ చేయడానికి. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ us. ఈ మంత్ 27th నుంచి కూడా మనం సమ్మర్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. మన చెస్తో పాటు అబాకస్, హ్యాండ్ రైటింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో మన కాకినాడలో మనకి 1 కాదు 3 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లోనే మనం ఇలాంటివి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మనకి సరపారం జంక్షన్లో ఒక బ్రాంచ్ ఉంది, కోకిల రెస్టారెంట్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, కొత్తగా వీర్ కమల్ థియేటర్ ఆపోజిట్లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలన్నదే మా కోరిక. కాకినాడ. సో నేను కాకినాడలో ఉన్న బ్రాంచెస్ నేనే చూసుకుంటూ ఉంటాను. సో గత 3 సంవత్సరాల నుంచి కాకినాడలో మనం మెనీ టోర్నమెంట్స్ చేసాం. అందులో ఎస్ఆర్ఎంటీ టోర్నమెంట్ లాస్ట్ 3 years నుంచి మనం కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఈ టోర్నమెంట్ చాలా బాగా సక్సెస్ అవుతుంది. దానికి పేరెంట్స్ సపోర్ట్ చేయడం అండ్ కిడ్స్ కూడా అంతే పేషెన్స్తో ఆడడం. సో ఈ టోర్నమెంట్ అయితే ఈ సంవత్సరం జరిగిన ఈ టోర్నమెంట్ అయితే 140 members అటెండ్ అవ్వడం జరిగింది. చాలామంది చాలా పేషెన్స్తో ప్లే చేసే ప్లేయర్స్ అందరూ, అండ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి టోర్నమెంట్స్ కోసం. అలాగే మాకు ఈ మాల్ ప్రొవైడ్ చేసిన మాల్ మేనేజ్మెంట్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా ఎక్కువ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాం, స్టేట్ అండ్ నేషనల్ టోర్నమెంట్స్ కూడా. సో ఇంకా ఫర్దర్గా మాకు ఈ పేరెంట్స్ దగ్గర నుంచి ఇలాంటి సపోర్ట్ ఉండాలి, అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి. అండ్ అలాగే కాకినాడలో సార్ చెప్పినట్టు కాకినాడలో మనకి 3 branches ఉన్నాయి రాయ్ చెస్ అకాడమీకి. అండ్ ఈ 3 branchesలో కూడా ఆల్ యాక్టివిటీస్ ఉంటాయి. డ్రాయింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, చెస్, అబాకస్ అండ్ హ్యాండ్ రైటింగ్. మేము చెస్ మాత్రమే కాకుండా రిమైనింగ్ యాక్టివిటీస్లో కూడా కిడ్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఫర్దర్గా ఈ యాక్టివిటీస్ని కూడా బాగా ముందుకు తీసుకువెళ్ళి కిడ్స్ని దాంట్లో కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి కిడ్ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ కూడా ఫర్దర్గా మేము కండక్ట్ చేసే టోర్నమెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 7th నుంచి సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుందండి. అది మనకి June 5th వరకు ఆ క్యాంప్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న కిడ్స్ అంటే సమ్మర్లో మనకి April 27th నుంచి మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే మార్నింగ్ 9 నుంచి 1 o'clock ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5 to 7 ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న కిడ్స్ అయితే ఈ టైం స్లాట్స్లో అకాడమీకి రావచ్చు.